ఎవరికి తెలియదు. ఇన్ ఇంగ్లీష్ నో వన్ విల్ నో. ఎవరికి తెలియదు. నో వన్ విల్ నో. నో వన్ విల్ నో. ఇది నాకు ఆసక్తికరంగా అనిపిస్తుంది. ఇన్ ఇంగ్లీష్ ఇట్ సీమ్స్ ఇంట్రెస్టింగ్ టు మీ. ఇది నాకు ఆసక్తికరంగా అనిపిస్తుంది. ఇట్ సీమ్స్ ఇంట్రెస్టింగ్ టు మీ. ఇది అంత సులభం కాదు. ఇన్ ఇంగ్లీష్ ఇట్స్ నాట్ సో సింపుల్. ఇది అంత సులభం కాదు. ఇట్స్ నాట్ సో సింపుల్. నాకు క్యాండిల్ లైట్ అంటే ఇష్టం. ఇన్ ఇంగ్లీష్ ఐ లైక్ క్యాండిల్ లైట్. నాకు క్యాండిల్ లైట్ అంటే ఇష్టం. ఐ లైక్ క్యాండిల్ లైట్. మీరు ఏమి సమాధానం ఇచ్చారు? వాట్ డిడ్ యూ ఆన్సర్? మీరు ఏమి సమాధానం ఇచ్చారు? వాట్ డిడ్ యూ ఆన్సర్? సమస్య ఎక్కడ ఉంది? ఇన్ ఇంగ్లీష్ వేర్ ఈజ్ ది ప్రాబ్లం. సమస్య ఎక్కడ ఉంది? వేర్ ఈజ్ ది ప్రాబ్లం? ఇక నువ్వంటే నాకు ఇష్టం లేదు. ఐ డోంట్ లైక్ యూ ఎనీమోర్. ఇక నువ్వంటే నాకు ఇష్టం లేదు. ఐ డోంట్ లైక్ యూ ఎనీమోర్. నేను ఆసక్తిగా ఉన్నాను. ఇన్ ఇంగ్లీష్ ఐ యామ్ క్యూరియస్. నేను ఆసక్తిగా ఉన్నాను. ఐ యామ్ క్యూరియస్. నేను నిన్ను ఒక వెర్రి ప్రశ్న అడగాలి. ఇన్ ఇంగ్లీష్ ఐ నీడ్ టు ఆస్క్ యూ ఎ సిల్లీ క్వశ్చన్. నేను నిన్ను ఒక వెర్రి ప్రశ్న అడగాలి. ఐ నీడ్ టు ఆస్క్ యూ ఏ సిల్లీ క్వశ్చన్. నేను పడుకోవాలి. ఇన్ ఇంగ్లీష్ ఐ హ్యావ్ టు గో టు బెడ్. నేను పడుకోవాలి. ఐ హ్యావ్ టు గో టు బెడ్. ఈరోజు నేను నిన్ను ఇంకేమీ అడగను. ఐ వోంట్ ఆస్క్ యూ ఎనీథింగ్ ఎల్స్ టుడే. ఈరోజు నేను నిన్ను ఏమీ అడగను. ఐ వోంట్ ఆస్క్ యూ ఎనీథింగ్ ఎల్స్ టుడే. అతను క్షమాపణలు చెప్పినప్పటికీ నేను ఇంకా కోపంగానే ఉన్నాను. ఈవెన్ త్రూ హీ అపాలజైజ్ ఐ యామ్ స్టిల్ ఫ్యూరియస్. అతను క్షమాపణ చెప్పినప్పటికీ నేను ఇంకా కోపంగానే ఉన్నాను. ఈవెన్ త్రూ హీ అపాలజైజ్ ఐ యామ్ స్టిల్ ఫ్యూరియస్. అది నా ఉద్దేశం కాదు. దట్స్ వజంట్ మై ఇంటెన్షన్. అది నా ఉద్దేశం కాదు. దట్ వజంట్ మై ఇంటెన్షన్. మీ వివరణకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఫర్ యువర్ ఎక్స్ప్లెనేషన్. మీ వివరణకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఫర్ యువర్ ఎక్స్ప్లెనేషన్. సిద్ధాంతపరంగా నేను గణితం చేస్తున్నాను. థియరిటికల్లీ ఐ యామ్ డూయింగ్ మ్యాథ్స్. సిద్ధాంతపరంగా నేను గణితం చేస్తున్నాను. థియరిటికల్లీ ఐ యామ్ డూయింగ్ మ్యాథ్స్. మీరు ఏమనుకుంటున్నారో నాకు తెలియదు. ఐ డోంట్ నో వాట్ యు మీన్. మీరు ఏమనుకుంటున్నారో నాకు తెలియదు. ఐ డోంట్ నో వాట్ యు మీన్. మీరు నాకు స్వేచ్ఛ గురించి చెప్పాలనుకుంటున్నారా? యు వాంటెడ్ టు టెల్ మీ అబౌట్ ఫ్రీడమ్. మీరు నాకు స్వేచ్ఛ గురించి చెప్పాలనుకుంటున్నారా? యు వాంటెడ్ టు టెల్ మీ అబౌట్ ఫ్రీడమ్. పాఠశాలల నుంచి ప్రతిదీ ఆశించలేము. వన్ కెనాట్ ఎక్స్పెక్ట్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ స్కూల్. పాఠశాల నుంచి ప్రతిదీ ఆశించలేము. వన్ కెనాట్ ఎక్స్పెక్ట్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ స్కూల్. నాకు అర్థం కాని పదాలు చాలా ఉన్నాయి. దేర్ ఆర్ మెనీ వర్డ్స్ దట్ ఐ డిడెంట్ అండర్స్టాండ్. నాకు అర్థం కాని పదాలు చాలా ఉన్నాయి. దేర్ ఆర్ మెనీ వర్డ్స్ దట్ ఐ డిడెంట్ అండర్స్టాండ్. అమాయకత్వం ఒక అందమైన విషయం. ఇన్ ఇంగ్లీష్ ఇన్నోసెన్స్ ఈజ్ ఏ బ్యూటిఫుల్ థింగ్. వన్స్ అగైన్ ఇన్నోసెన్స్ ఈజ్ ఏ బ్యూటిఫుల్ థింగ్. మానవులు శాశ్వతంగా జీవించడానికి ఉద్దేశించబడలేదు. ఇన్ ఇంగ్లీష్ హ్యూమన్స్ వర్ నెవర్ మెంట్ టు లివ్ ఫర్ ఎవర్. హ్యూమన్స్ వర్ నెవర్ మెంట్ టు లివ్ ఫర్ ఎవర్. దాని గురించి నాకు ఒక సిద్ధాంతం ఉందని నేను అనుకుంటున్నాను. ఇన్ ఇంగ్లీష్ ఐ థింక్ ఐ హ్యావ్ ఏ థియరీ అబౌట్ దట్. ఐ థింక్ ఐ హ్యావ్ ఏ థియరీ అబౌట్ దట్.
అది ఎక్కడ నుంచి వచ్చిందో నాకు తెలియదు. ఇన్ ఇంగ్లీష్ ఐ డోంట్ నో వేర్ ఇట్ కమ్స్ ఫ్రమ్. వన్స్ అగైన్ ఐ డోంట్ నో వేర్ ఇట్ కమ్స్ ఫ్రమ్. ఇది ముఖ్యం కాదు. ఇన్ ఇంగ్లీష్ దిస్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్. వన్స్ అగైన్ దిస్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్. అది నాకు నచ్చలేదు. ఇన్ ఇంగ్లీష్ ఐ డిడెంట్ లైక్ ఇట్. వన్స్ అగైన్ ఐ డిడెంట్ లైక్ ఇట్. ఐ డిడెంట్ లైక్ ఇట్. అది ఎలా సాధ్యమని ఆమె అడుగుతుంది. ఇన్ ఇంగ్లీష్ షీ ఈజ్ ఆస్కింగ్ హౌ దట్స్ పాసిబుల్. షీ ఈజ్ ఆస్కింగ్ హౌ దట్స్ పాసిబుల్. మీరు జీవిత సమస్యల నుంచి పారిపోతున్నారు. ఇన్ ఇంగ్లీష్ యు ఆర్ జస్ట్ రన్నింగ్ అవే ఫ్రమ్ లైఫ్స్ ప్రాబ్లమ్. వన్స్ అగైన్ యు ఆర్ జస్ట్ రన్నింగ్ అవే ఫ్రమ్ లైఫ్స్ ప్రాబ్లమ్స్. నువ్వు చేయగలవు. ఇన్ ఇంగ్లీష్ యూ కెన్ డూ ఇట్. వన్స్ అగైన్ యూ కెన్ డూ ఇట్. యూ కెన్ డూ ఇట్. నేను జపాన్ వెళ్ళాలని అనుకుంటున్నాను. ఇన్ ఇంగ్లీష్ ఐ విష్ ఐ కుడ్ గో టు జపాన్. ఐ విష్ ఐ కుడ్ గో టు జపాన్. వారు ఒకరికొకరు గొడవ పడడంలో చాలా బిజీగా ఉన్నారు. దే ఆర్ టూ బిజీ ఫైటింగ్ అగెయిన్స్ట్ ఈచ్ అదర్. దే ఆర్ టూ బిజీ ఫైటింగ్ అగెయిన్స్ట్ ఈచ్ అదర్. ఇది నాకు ఆశ్చర్యం కలిగించదు. ఇన్ ఇంగ్లీష్ ఇట్ డజంట్ సర్ప్రైజ్ మీ. వన్స్ అగైన్ ఇట్ డజంట్ సర్ప్రైజ్ మీ. ఇది సందర్భాన్ని బట్టి ఉంటుంది. ఇన్ ఇంగ్లీష్ ఇట్ డిపెండ్స్ ఆన్ ది కాంటెక్స్ట్. వన్స్ అగైన్ ఇట్ డిపెండ్స్ ఆన్ ది కాంటెక్స్ట్. అది బహుశా వారి నిర్ణయాన్ని ప్రభావితం చేసింది. ఇన్ ఇంగ్లీష్ దట్ వాస్ ప్రాబబుల్లీ వాట్ ఇన్ఫ్లుయెన్స్డ్ దేర్ డిసిజన్. దట్ వాస్ ప్రాబబుల్లీ వాట్ ఇన్ఫ్లుయెన్స్డ్ దేర్ డిసిజన్. నేను చెప్పేది అదే. దిస్ ఈజ్ వాట్ ఐ వుడ్ హ్యావ్ సెడ్. దిస్ ఈజ్ వాట్ ఐ వుడ్ హ్యావ్ సెడ్. కొన్నిసార్లు నేను భావోద్వేగాలను చూపించకుండా ఉండలేను. సమ్టైమ్స్ ఐ కాంట్ హెల్ప్ షోయింగ్ ఎమోషన్. సమ్టైమ్ ఐ కాంట్ హెల్ప్ షోయింగ్ ఎమోషన్స్. నాకు స్వార్థం ఉండాలనే ఉద్దేశం లేదు. ఐ డోంట్ ఇంటెండ్ టు బి సెల్ఫిష్. ఐ డోంట్ ఇంటెండ్ టు బి సెల్ఫిష్. మీకు ఎంతమంది సన్నిహితులు ఉన్నారు? ఇన్ ఇంగ్లీష్ హౌ మెనీ క్లోజ్ ఫ్రెండ్స్ డూ యూ హ్యావ్. హౌ మెనీ క్లోజ్ ఫ్రెండ్స్ డూ యూ హ్యావ్. మర్యాదగా ఉండకపోవడమే మంచిదని నా అభిప్రాయం. ఐ థింక్ ఇట్ ఈస్ బెస్ట్ నాట్ టు బి ఇన్పొలైట్. ఐ థింక్ ఇట్ ఈస్ బెస్ట్ నాట్ టు బి ఇన్పొలైట్. మీరు ఎంతకాలం ఉన్నారు? హౌ లాంగ్ డిడ్ యూ స్టే. హౌ లాంగ్ డిడ్ యూ స్టే. హౌ లాంగ్ డిడ్ యూ స్టే. అతను నన్ను తన్నుతున్నాడు. ఇన్ ఇంగ్లీష్ హీ ఈస్ కికింగ్ మీ. వన్స్ అగైన్ హీ ఈస్ కికింగ్ మీ. మీరు చెప్పింది నిజమా? ఇన్ ఇంగ్లీష్ ఆర్ యూ షూర్. వన్స్ అగైన్ ఆర్ యూ షూర్. ఓ అక్కడ ఒక సీతాకోక చిలుక ఉంది. ఇన్ ఇంగ్లీష్ ఓ దెర్ ఈస్ ఏ బటర్ఫ్లై. వన్స్ అగైన్ ఓ దెర్ ఈస్ ఏ బటర్ఫ్లై. త్వరగా. ఇన్ ఇంగ్లీష్ హర్రీ అప్. వన్స్ అగైన్ హర్రీ అప్. ఇది నాకు ఆశ్చర్యం కలిగించదు. ఇన్ ఇంగ్లీష్ ఇట్ డజంట్ సర్ప్రైజ్ మీ. వన్స్ అగైన్ ఇట్ డజంట్ సర్ప్రైజ్ మీ. ఇది సందర్భాన్ని బట్టి ఉంటుంది. ఇన్ ఇంగ్లీష్ ఇట్ డిపెండ్స్ ఆన్ ది కాంటెక్స్ట్. వన్స్ అగైన్ ఇట్ డిపెండ్స్ ఆన్ ది కాంటెక్స్ట్. మీరు నన్ను తమాషా చేస్తున్నారా? ఇన్ ఇంగ్లీష్ ఆర్ యూ ఫేకింగ్ కిడింగ్ మీ. వన్స్ అగైన్ ఆర్ యూ ఫేకింగ్ కిడింగ్ మీ. నేను పెద్దయ్యాక రాజు కావాలనుకుంటున్నాను. ఇన్ ఇంగ్లీష్ వెన్ ఐ గ్రో అప్ ఐ వాంట్ టు బీ ఏ కింగ్.
When I grow up, I want to be a king. నేను చాలా లావుగా ఉన్నాను. ఇన్ ఇంగ్లీష్ ఐ ఆమ్ సో ఫ్యాట్. వన్స్ అగైన్ ఐ ఆమ్ సో ఫ్యాట్. అయితే ఏంటి? ఇన్ ఇంగ్లీష్ సో వాట్. వన్స్ అగైన్ సో వాట్. నాకు స్వార్థపరుడిగా ఉండాలనే ఉద్దేశం లేదు. ఇన్ ఇంగ్లీష్ ఐ డోంట్ ఇంటెండ్ టు బి సెల్ఫిష్. వన్స్ అగైన్ ఐ డోంట్ ఇంటెండ్ టు బి సెల్ఫిష్. నేను అతనిని కాల్చివేస్తాను. ఇన్ ఇంగ్లీష్ ఐ యామ్ గోనా షూట్ హిమ్. ఐ యామ్ గోనా షూట్ హిమ్. నేను ఇప్పుడే చెబుతున్నాను. ఇన్ ఇంగ్లీష్ ఐ యామ్ జస్ట్ సేయింగ్. వన్స్ అగైన్ ఐ యామ్ జస్ట్ సేయింగ్. మీకు ఎంతమంది సన్నిహితులు ఉన్నారు? ఇన్ ఇంగ్లీష్ హౌ మెనీ క్లోజ్ ఫ్రెండ్స్ డూ యూ హ్యావ్? హౌ మెనీ క్లోజ్ ఫ్రెండ్స్ డూ యూ హ్యావ్? ఇది ఎల్లప్పుడూ ఉన్న మార్గం. ఇన్ ఇంగ్లీష్ దిస్ ఈజ్ ఆల్వేస్ ద వే ఇట్ హ్యాస్ బీన్. వన్స్ అగైన్ దిస్ ఈజ్ ఆల్వేస్ ద వే ఇట్ హ్యాస్ బీన్. నిద్ర లేవగానే బాధగా ఉంది. ఇన్ ఇంగ్లీష్ వెన్ ఐ వోక్ అప్ I was sad. Once again, when I was woke up, I was sad. అది చివరిలో కొంతవరకు వివరించబడింది. ఇన్ ఇంగ్లీష్ దట్ ఈస్ సమ్వాట్ ఎక్స్ప్లెయిన్డ్ ఎట్ ది ఎండ్. వన్స్ అగైన్ దట్ ఈస్ సమ్వాట్ ఎక్స్ప్లెయిన్డ్ ఎట్ ది ఎండ్. మీరు కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఇష్టపడతారని నేను అనుకున్నాను. ఇన్ ఇంగ్లీష్ ఐ థాట్ యు లైక్డ్ టు లర్న్ న్యూ థింగ్స్. Once again, I thought you learn to new things. అలా చేయాలంటే రిస్క్ తీసుకోవాల్సిందే. In order to do that, you have to take risk. In order to do that, you have to take risk. మీరు ఎందుకు అడుగుతున్నారు? In English, why do you ask? Once again, why do you ask? నేను త్వరలోనే తిరిగి వస్తాను. ఇన్ ఇంగ్లీష్ ఐ విల్ బి బ్యాక్ సూన్. వన్స్ అగైన్ ఐ విల్ బి బ్యాక్ సూన్. ఇది ఎప్పటికీ అంతం కాదు. ఇన్ ఇంగ్లీష్ దిస్ ఈస్ నెవర్ గోయింగ్ టు ఎండ్. వన్స్ అగైన్ దిస్ ఈస్ నెవర్ గోయింగ్ టు ఎండ్. నేను నిద్రపోవాలి. ఇన్ ఇంగ్లీష్ ఐ హ్యావ్ టు గో టు స్లీప్. ఐ హ్యావ్ టు గో టు స్లీప్. నాకు ఏమి చెప్పాలో తెలియడం లేదు. ఇన్ ఇంగ్లీష్ ఐ జస్ట్ డోంట్ నో వాట్ టు సే. ఐ జస్ట్ డోంట్ నో వాట్ టు సే. నేను పర్వతాలలో ఉన్నాను. ఐ వాస్ ఇన్ ద మౌంటైన్స్. ఐ వాస్ ఇన్ ద మౌంటైన్స్. ఇది ఇటీవలి చిత్రమా? ఇన్ ఇంగ్లీష్ ఈజ్ ఇట్ ఏ రీసెంట్ పిక్చర్? Is it a recent picture? నువ్వు నా దారిలో ఉన్నావు. ఇన్ ఇంగ్లీష్ యు ఆర్ ఇన్ మై వే. యు ఆర్ ఇన్ మై వే. మీరు ఒంటరిగా ఉండటానికి ఇష్టపడకపోవడమే దీనికి కారణం. ఇట్ ఈస్ బికాస్ యు డోంట్ వాంట్ టు బి అలోన్. ఇట్ ఈస్ బికాస్ యు డోంట్ వాంట్ టు బి అలోన్. అది జరగదు. ఇన్ ఇంగ్లీష్ దట్ వోంట్ హ్యాపెన్. దట్ వోంట్ హ్యాపెన్. నీ చదువుకు భంగం కలగకుండా నా వంతు కృషి చేస్తాను. ఇన్ ఇంగ్లీష్ ఐల్ డూ మై బెస్ట్ నాట్ టు డిస్టర్బ్ యువర్ స్టడీస్. ఐల్ డూ మై బెస్ట్ నాట్ టు డిస్టర్బ్ యువర్ స్టడీస్. నువ్వు పడుకోవాలి. ఇన్ ఇంగ్లీష్ యు షుడ్ స్లీప్. వన్స్ అగైన్ యు షుడ్ స్లీప్. నేను వెళ్ళబోతున్నాను. ఇన్ ఇంగ్లీష్ ఐ యామ్ గోయింగ్ టు గో. వన్స్ అగైన్ ఐ యామ్ గోయింగ్ టు గో. వారికి మరో టికెట్ పంపమని చెప్పాను. ఇన్ ఇంగ్లీష్ ఐ టోల్డ్ దెమ్ టు సెండ్ అనదర్ టికెట్. ఐ టోల్డ్ దెమ్ టు సెండ్ అనదర్ టికెట్. మీరు నా పట్ల చాలా అసహనంగా ఉన్నారు. యు ఆర్ సో ఇంపేషెంట్ విత్ మీ. You are so impatient with me.
నేను అలాంటి జీవితాన్ని గడపలేను. ఐ కాంట్ లివ్ దట్ కైండ్ ఆఫ్ లైఫ్. ఐ కాంట్ లివ్ దట్ కైండ్ ఆఫ్ లైఫ్. నేను ఒకప్పుడు ఖగోళ భౌతిక శాస్త్రవేత్త కావాలనుకున్నాను. ఐ వన్స్ వాంటెడ్ టు బీ అన్ ఆస్ట్రోఫిజిషియన్. ఐ వన్స్ వాంటెడ్ టు బీ అన్ ఆస్ట్రోఫిజిషియన్. ఇది దురదృష్టవశాత్తు నిజం. ఇన్ ఇంగ్లీష్ ఇట్ ఈస్ అన్ఫార్చునేట్లీ ట్రూ. ఇట్ ఈస్ అన్ఫార్చునేట్లీ ట్రూ. చాలామంది నేను తుంటరి వాడిని అని అనుకుంటున్నారు. ఇన్ ఇంగ్లీష్ మోస్ట్ పీపుల్ థింక్ ఐఎమ్ క్రేజీ. మోస్ట్ పీపుల్ థింక్ ఐఎమ్ క్రేజీ. నేను కాదు, మీరు. ఇన్ ఇంగ్లీష్ నో ఐఎమ్ నాట్, యు ఆర్. నో ఐఎమ్ నాట్, యు ఆర్. అది నా లైన్. ఇన్ ఇంగ్లీష్ దట్స్ మై లైన్. వన్స్ అగైన్, దట్స్ మై లైన్. దానిని ఎలా ప్రదర్శించాలో నాకు తెలియదు. ఐ డోంట్ నో టు డెమాన్స్ట్రేట్ ఇట్. దానిని ఎలా ప్రదర్శించాలో నాకు తెలియదు. ఐ డోంట్ నో హౌ టు డెమాన్స్ట్రేట్ ఇట్.